ఈరోజు ఈ వీడియోలో వంకాయతో చట్నీ చేసి చూపించబోతున్నాను. దానికోసం 3 వంకాయలు తీసుకున్నాను, కాస్త చింతపండు, 5 వరకు వెల్లుల్లి రెమ్మలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పంచదార, జీలకర్ర మరియు 2 పచ్చిమిర్చి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నూనె వేడయ్యాక మనము 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా వేసి కట్ చేసి వేసాను. ఆ తర్వాత ఇలా వంకాయ ఇందులో వేస్తున్నాను. ఆ తర్వాత కాస్త చింతపండు, దీంట్లోనే ఒక 5 వెల్లుల్లి, ఒక పావు స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పావు స్పూన్ పసుపు. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకుందాం. వీటిని ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చల్లారిన వంకాయలను మిక్సీ పట్టాలి. కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చట్నీకి తాలింపు పెట్టాను. ఇంతే అండి, చాలా రుచిగా ఉండే వంకాయ చట్నీ సిద్ధమైంది.